నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. జ్యూరిచ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తనకోసం వచ్చిన తెలుగు ప్రజలను సీఎం చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు దిగి కాసేపు సంభాషించారు. ఆంధ్రప్రదేశ్ పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 12 రోజులపాటు నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ రూరల్ నిడమనూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ పశువర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఈ శిబిరాలను ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ శిబిరాల్లో పశువులకు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధి నిర్ధారణ, టీకాల పంపిణీతో పాటు శాస్త్రీయ పశుపోషణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో 60% మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉన్నారని, ముఖ్యంగా వేలాది మంది మహిళలు పశుపోషణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాడి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి సారించి ఆగిపోయిన పథకాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చెల్లించని 150 కోట్ల పశువుల ఇన్సూరెన్స్ బకాయిలను తమ ప్రభుత్వం విడుదల చేసిందని, ప్రస్తుతం పశువులకు 3 ఏళ్ల ఇన్సూరెన్స్తో పాటు 50% సబ్సిడీపై దాణా అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% మంది వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. వ్యవసాయంతో పాటుగా మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రంగం. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది చాలా వరకు మహిళలకి జీవనోపాధికి ఉపయోగపడినటువంటి ఏకైక రంగం ఏదైనా ఉంది అంటే అది పశు పోషణ రంగం అనేది మనందరికి కూడా తెలుసు. అది ఈ రాష్ట్రంలో ప్రూవ్ కూడా అయింది. ఒకప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జన్మభూమి అనే కార్యక్రమం పెట్టి 10 రోజులు ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ రోజు ఉన్నటువంటి రైతులు చాలా సంతోషంగా గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, అదేవిధంగా లేగదోళ్ళు అన్నీ తెచ్చి డీవార్మింగ్ కానీ దానికి అవసరమైనటువంటి మందులన్నీ తీసుకువెళ్ళి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. దురదృష్టం ఏమిటంటే 19లో అధికారం మారిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ పశు ఆరోగ్య శిబిరాలు పెట్టడం కానీ, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం మందులు దొరికినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేనటువంటి రోజులు మనం చూసాం. చాలా సందర్భాల్లో మాట్లాడినా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా, సమస్యలున్నా సరే ఇది చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ ప్రారంభించాలని గత సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నేనే ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద చాలా బ్రహ్మాండంగా చేశాం. ఎక్కడికి వెళ్ళినా సరే రైతులందరూ సంతోషంగా మళ్ళీ ఈ కార్యక్రమం ప్రారంభించారని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు మనం గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీద 31వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి యానిమల్కి డీవార్మింగ్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి వ్యాధులకు కావలసినటువంటి మందులన్నీ సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. వ్యవసాయ రంగం అంటే ఒక్క వ్యవసాయ శాఖ అనుకుంటారు. ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయ శాఖ యొక్క ప్రాధాన్యత రాను రాను తగ్గిపోతుంది. దానికి కారణం ఏమిటంటే
వ్యవసాయం చేస్తే అంతవరకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, గిట్టుబాటు కూడా రావటం లేదు. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. అందుకే వ్యవసాయం తగ్గి ఈరోజు మిగతా యాక్టివిటీ మీద ఎక్కువగా రైతులందరూ దృష్టి మళ్లిస్తున్నారు. ఈరోజు హార్టికల్చర్ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు మనకి ఈ పశు పోషణ కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పాత విధానంతో వెళ్లకుండా ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకొని ఈరోజు రైతాంగం యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తుంది. షాడ్నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన బండ్ల గణేష్. రంగారెడ్డి జిల్లా షాడ్నగర్ పట్టణంలో నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాడ్నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుండి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు. బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టడంతో మనస్తాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, స్వామి దయతోనే చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని గత ఎన్నికల్లో అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని నెలకొల్పారన్నారు. ఈ సంకల్పయాత్ర కేవలం తన మొక్కు కోసమే, రాజకీయ లబ్ధి కోసం కాదని తెలిపారు. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో వెంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని నేను అనుకున్నాను. చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధం ఏంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరం అనుకోవటం జరిగింది. మాట్లాడుకున్నాం. ఆ రోజు మా శివాజీకి చెప్పాను, శివయ్య ఈసారి సార్ బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకా ఏం కాదంటే మనడు అన్న రోజు మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి, వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు. ఎవడు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు, మా వాడు పందా మారదు. ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీనే మాట్లాడుకున్నాను. తెలంగాణే జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్ది వచ్చింది, బెయిల్ వస్తుంది, 1 గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తుంది. హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే
ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. 7 గంటల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. 7 గంటల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటికి ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోరా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. యోగి వేమన జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెవి విజయానంద్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు, సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి తదితరులు యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, యోగి వేమన పేరు తెలియని తెలుగువారుండరని, ప్రాథమిక విద్య తెలుగు వాచకంలో వేమన పద్యం పాఠ్యాంశం తప్పనిసరిగా ఉంటుందని, వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఓ కీర్తి కిరీటమని పేర్కొన్నారు. 17వ శతాబ్దంలో ఆనాటి సమాజంలోని అసమానతలను చూసి తమదైన శైలిలో పద్యాలతో నిరసించడంతో పాటు అప్పటి సామాజిక పరిస్థితులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. 100 ఏళ్ల క్రితం యోగి వేమన రాసిన పద్యాలు ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటాయని, అందుకే ఆయనకు సమాజం ప్రజాకవి అనే బిరుదు ఇచ్చిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్షేమ పథకాల ప్రగతిపై మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో కార్యక్రమాల అమలుపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, పోషణ కార్యక్రమాల పనితీరును పరిశీలించిన సంధ్యారాణి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళంలో మా ఎస్టీఎస్ మా కుటుంబ సభ్యులందరినీ కలవడానికి వచ్చారు ఇక్కడికి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 55,706 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాకు వస్తే 16 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో అక్కడ త్రాగడానికి నీరు కానీ, టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. చిన్నారులు, అట్లాంటి చిన్నారుల్ని పూర్తిగా భరోసా ఇచ్చి నమ్మకంతో మా అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి ఆడుకోవడానికి కూడా మేము ఈ మధ్యకాలంలో టాయ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు, అలాగే మన శ్రీకాకుళం జిల్లాలోనే 850 ఆర్వో ప్లాంట్స్ ప్లస్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్రాగడానికి నీళ్లు, టాయిలెట్స్ శ్రీకాకుళం జిల్లాలో. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఇచ్చారనేది మీరు అంచనా వేసుకోవచ్చు. ప్రతి జిల్లాకు కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఏ జిల్లాలో కూడా అంగన్వాడీ సెంటర్స్ ముందుకు చిన్నపిల్లలకి భవిష్యత్తుకు పునాది. అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలు విద్యతో పాటు విజ్ఞానంతో పాటు శుభ్రత కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ లో టీవీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చాలా యాప్లు ఉంటాయి. ఆ యాప్లన్నీ తగ్గించి అంగన్వాడీ టీచర్ల సౌలభ్యం కోసం 1-2 యాప్లనే ఉంచాం. అవి కూడా టీచర్స్ కి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి అందరు టీచర్లకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆ స్మార్ట్ ఫోన్స్ తో వాళ్ళు చేసినటువంటి పనిని మనం సెంటర్స్ లో ఉన్నటువంటి పని అంతా కూడా హెడ్ ఆఫీస్ పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి అది కూడా టీచర్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే 5,000 మినీ అంగన్వాడీల్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మినీస్ అందరికీ కూడా టీచర్లుగా ప్రమోట్ చేసాం. అక్కడ 5,000 ఆయాలను కూడా అతి త్వరలో మేము
తీయడం కూడా జరుగుతుంది. ఇంకా 2000 మినీ అంగన్వాడీస్ కూడా ఉన్నాయి. అవి వాళ్ళలో చాలా మంది 10th క్లాస్ పాస్ అవ్వలేదని 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వాలని 1 సంవత్సరం ఆపాలి. ఈ సంవత్సరంలో వాళ్ళ 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళకు కూడా టీచర్లుగా ప్రమోట్ చేసి అక్కడ కూడా ఆయాలను తీయడం అవుతుంది. అలాగే అంగన్వాడీ టీచర్లు అందరూ గ్రాడ్యుయేట్ కూడా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే మనకున్నటువంటి దాదాపు 150,000 మంది మొత్తం స్టాఫ్ ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలోని ఇరిగేపెల్లి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడు కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని అందిన సమాచారం మేరకు ఎస్ఐ శోభారాణి సిబ్బందితో దాడులు నిర్వహించారు. 180 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ణి స్టేషన్కు తరలిస్తుండగా అతని కుమార్తె మహిళా ఎస్ఐపై దాడి చేసింది. తేరుకున్న పోలీసులు నిందితుణ్ణి అతని కుమార్తెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కర్ణాటక సరిహద్దుల్లో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద నిన్నటి దినమున అగలి ఎస్ఐ గారు వారి సిబ్బంది హైవే మీద ఉన్న ఇరిగేపల్లిలో ఒక డాబాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద దాడి చేసి అక్కడ 150 ప్యాకెట్లు కర్ణాటక మద్యం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆ డాబా యజమాని మల్లికార్జున వాళ్ళ కూతురు కీర్తన అనే వాళ్ళిద్దరూ ఏడ పోలీసులు కేసు కడతారనే ఉద్దేశంతో దురుసుగా ప్రవర్తించి పోలీసుల మీద దౌర్జన్యం చేయడమైంది. ఈ సమాచారంపై ఎస్ఐ గారి కంప్లైంట్ మేరకు సదరు కర్ణాటక మద్యం అమ్ముతున్న వారి మీద దౌర్జన్యంగా పోలీసుల మీద చర్యలు తీసుకున్న వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయడమైంది. నిన్నటి దినమున వాళ్ళిద్దరిని మడక్సిర కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు జరుపుతూ ప్రభుత్వాధికారుల మీద, ఉద్యోగం చేస్తూ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలను అడ్డుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళ మీద అయినా కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని మీడియా ముఖంగా అందరికీ. వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF దేశవ్యాప్తంగా వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026ను నిర్వహిస్తోంది. CISF DIG డాక్టర్ MG రాఘవేంద్ర కుమార్ విశాఖలో ఈ వివరాలను వెల్లడించారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 22 వరకు 25 రోజులపాటు సాగే ఈ సైకిల్ యాత్ర 9 కోస్ట ప్రాంత రాష్ట్రాలలో సుమారు 6,500 కిలోమీటర్లు కొనసాగనుంది. తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, మత్స్యకారులను, యువతను దేశ రక్షణలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సముద్ర తీరాల ప్రాముఖ్యతను చాటిచెప్పుతూ జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ఈ యాత్ర సాగనుంది. CISF వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 ఈ సురక్షిత తటం సమృద్ధ భారతం అనే థీమ్ మీద ఆధారపడింది. మన సైక్లోథాన్ ఆర్గనైజేషన్ సెకండ్ ఎడిషన్ ఇది. సెకండ్ ఎడిషన్ 28 జనవరి నుంచి 22 ఫిబ్రవరి 2026 దాకా ఉంటుంది. ఈ 150 ఇయర్స్ వందే మాతరం సెలబ్రేషన్ కొరకు దాన్ని కమమరేట్ చేసేదానికి ఈ వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026ను CISF ఆర్గనైజ్ చేస్తుంది. ఈ సైక్లోథాన్ టోటల్ డ్యూరేషన్ 25 డేస్ ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. కోస్టల్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ కవర్ వచ్చి 66,500 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 9 కోస్టల్ స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరకు డే 8 రోజున, దట్ ఈస్ ఇది 28 జనవరి నుంచి 22 ఫిబ్రవరి దాకా ఉంటుంది. దాంట్లో డే 8 వచ్చి ఫిబ్రవరి 4th రోజున మన ఆంధ్రప్రదేశ్లో చేరుకుంటుంది. చిలికా విలేజ్ నుంచి సోంపేట విలేజ్కు వస్తుంది. దట్ విల్ బి ద డే 8. అక్కడి నుంచి సోంపేట నుంచి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి డే 11లో ఉంటుంది. తర్వాత కాకినాడ నుంచి మచిలీపట్నం నుంచి చిరాల నుంచి కావలి నుంచి నాయుడుపేట తమిళనాడు దాకా వెళ్తుంది. సో టోటలీ 8 డేస్ డ్యూరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. టోటల్ 7 లొకేషన్స్ కవర్ అవబోతున్నాయి. దాంట్లో ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ సైక్లింగ్ కవరింగ్ వచ్చి 964 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో విలేజ్ ఏరియాస్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఎడిషన్కు సెకండ్ ఎడిషన్కు కంపేర్ చేస్తే మన కోస్టల్ రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో కోస్టల్ విలేజెస్ని ఐడెంటిఫై చేశాం.
ఈ కోస్టల్ విలేజెస్లో మన కమ్యూనిటీ పార్టిసిపేషన్స్లు, చాలా స్కూల్ చిల్డ్రన్స్తో కల్చరల్ ప్రోగ్రామ్స్, వాళ్ళ ఎంగేజ్మెంటు, నేషనల్ ఇంటిగ్రిటీ వరకు, తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ కొరకు వాళ్ళతో అవేర్నెస్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకు దీని గురించి నాలెడ్జ్ ఇవ్వడం, నేషనల్ ఇంటిగ్రిటీ గురించి ఎంకరేజ్ చేసేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయడం, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని విలేజ్లో ఉంటాయి. కానీ మెగా ఈవెంట్ వచ్చి విశాఖపట్నంలో అరేంజ్ చేస్తున్నాం. మెగా ఈవెంట్ ఆర్కేపురం బీచ్ లొకేషన్లో ఉంటుంది. మొత్తానికి విలేజెస్ ఐడెంటిఫైడ్ కోస్ట్ ఏరియాల్లో ఏదేదంటే కొప్పిలి విలేజ్ ఉంటుంది, ఫిషింగ్ హార్బర్ ఏరియా వైజాగ్లో, ఉప్పదా విలేజ్ ఉంటుంది, తర్వాత తల్లపల్లం విలేజ్, రామపురం విలేజ్ చిరాల దగ్గర, తుమ్మలపెంట విలేజ్ కావలి దగ్గర, ఆ తర్వాత నాయుడుపేట కొరకు చేరుకుంటుంది. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్ సేవలు చేస్తున్నామన్నారు. మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 6 సెంట్లు స్థలాన్ని దాతృత్వంగా అందించిన వేములపల్లి కాశీ వెంకటేశ్వర్రావును ఎమ్మెల్యే రాము అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో 5 హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 4 క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వాటిని త్వరగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే రాము అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేద్దామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. జనవరి 19 నుండి 23 వరకు గుడివాడలో అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలు అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రతిష్ఠాత్మక పోటీలు గుడివాడలో జరగడం సంతోషకరం. నా వంతు పూర్తి సహకారం అందిస్తానని స్టేడియం కమిటీకి మరియు అధికారులకు తెలియజేశారు. ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కసారి వాళ్ళ సేఫ్టీ దగ్గర నుంచి, అలాగే మెడికల్ వీళ్ళనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ డీటెయిల్డ్గా శ్రద్ధ తీసుకుని ఎవరెప్పుడు వస్తారు అనేది టైం టేబుల్ తీసుకుని, ఏ టీంకి ఎవరు మేనేజ్మెంట్ అనేది తీసుకుని వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఉండే ప్రతి లొకేషన్లోనూ ఒక 4 చొప్పున మా లోకల్ స్టాఫ్ కూడా ఉండటమే కాకుండా వాళ్ళకి గార్డ్ కింద మనకి పోలీస్ గురించి కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ని పెడతామే కాకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి డీటెయిల్గా తీసుకుని మనం ప్రెస్టీజియస్గా నిర్వహిస్తాం. ఈ ఈవెంట్ తోటి మన గుడివాడ పేరు మనకి అందరికీ తెలిసిపోయేటట్లుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, గుడివాడ ఈవెంట్ అంటే క్రీడాకారులు మళ్ళీ వెళ్ళిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని అనేక రకాలుగా చెప్పుకునేటట్టుగా అంతా డీటెయిల్గా గొప్పగా ప్లాన్ చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నాకు తెలుస్తూనే ఉంది, మీరు పడే కష్టమో తెలుస్తుంది, మీరు చేస్తున్న కృషి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్స్కి అరేంజ్మెంట్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్లో చేసుకుంటూ వస్తున్నాం. రేపొద్దున ప్రొఫెషన్ కూడా ఉంటుంది. గుడివాడ ప్రజలందరూ కూడా నేను వ్యక్తం చేస్తున్నా, ఇలాంటి ఈవెంట్ మనకు వచ్చినప్పుడు మన పేరు, మన గుడివాడ, మనం ఏంటి అనేది కూడా మన దేశానికి తెలియజెప్పేటట్టు ఈవెంట్ ఇది. అది కాకుండా మనకి గుడివాడ అంటే ఏంటనేది తెలిస్తే ప్రజలకే తెలియడం కాకుండా ఎన్టీ రామారావు గారి సొంత ఊరు కింద కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం బాధ్యతగా ఉందాం, ఈ క్రీడలను ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్స్కి వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన ప్రేక్షకులను కూడా ఏర్పాటు చేసుకుని మనందరం కూడా స్ట్రాంగ్గా పనిచేసుకుందాం. ఈ సక్సెస్ అంటే ఏంటి అనేది గుడివాడలో మొట్టమొదటిసారిగా చూపించి ఇక నుంచి ఎంతతో ఆగకుండా ప్రతి సంవత్సరం 1-2 నేషనల్స్ మన ఇక్కడ తీసుకుని వచ్చే విధంగా మనం చేసుకుని వెళ్దాం.
నాకెంతో ఇష్టమైన క్రీడల్ని నేను ప్రోత్సహిస్తాను, నేను మీతో పాటు ఉంటాను, నేను మీతో. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.